హాయ్ ఎవ్రీవన్. అయితే బ్లెండర్ క్లాసెస్ తెలుగులో స్టార్ట్ చేశాను నేను రీసెంట్గా. అండ్ కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఎవ్రీవన్. సో ఈ సిరీస్ దేనికోసం అంటే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు 3D విఎఫ్ఎక్స్ ఎలా చేయాలి, ఒక గ్రీన్ స్క్రీన్ ముందు ఫుటేజ్ షూట్ చేసి దాన్ని ఇలా ఒక మెట్రో స్టేషన్లో అయినా ఇంకా ఫర్దర్ లొకేషన్స్లో ఏ లొకేషన్లో అయినా ప్లేస్ చేయాలనుకుంటే అది ఎలా యూస్ చేయాలి అనే దాని కాన్సెప్ట్ పైన నేను స్టార్ట్ చేశాను. కంప్లీట్గా డైరెక్ట్ ఈ పాయింట్లోకి వెళ్ళిపోయి ఓకే మీరు ఇలా షూట్ చేయాలి, ఇలా ట్రాక్ చేయాలి, ఇలా 3D సెట్స్ తయారు చేసేయాలంటే అది ఎవరికి అర్థమయ్యే ప్రాసెస్ కాదు. సో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్గా నేను యూట్యూబ్లోనే ప్లేస్ చేస్తున్నా విత్ ఫ్రీ కాబట్టి. అండ్ లాస్ట్ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్స్. అండ్ ఈసారి నాయిస్ కూడా రెడ్యూస్ చేశాను అందరు అడిగినట్టుగా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో కన్ఫర్మ్గా మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. హాయ్ గాయ్స్. అండ్ లాస్ట్ సెషన్లో చూసినట్టయితే మనం బేసిక్ అసలు బ్లెండర్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా నావిగేట్ చేయాలి, ఈ కంప్లీట్ స్టఫ్ అంతా చూసాం కదా. సో మనకు కావాల్సిన బేసిక్ ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇదంతా చూసాం. అండ్ నేను చూపించిన వీడియోలో లైక్ అలా గ్రీన్ స్క్రీన్ నుంచి విఎఫ్ఎక్స్ అవుట్పుట్ కంప్లీట్గా రావాలి అంటే మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ అందులో చూసే ఉంటారు. లైక్ ట్రైన్ అయినా, ఒక ప్లాట్ఫామ్ అయినా, లైక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సిట్టింగ్ బెంచ్ అయినా, వైర్స్ అయినా. సో ఈ మోడలింగ్ అనేది పర్ఫెక్ట్గా నేను మోడలింగ్ ఎలా చేయాలో చెప్తాను. అంటే ఒక ఆబ్జెక్ట్ని పట్టుకొని ఆ ఆబ్జెక్ట్ని ఎలా తయారు చేయాలో కాదు, అసలు మోడలింగ్ చేయడానికి టూల్స్ ఏం కావాలి మెయిన్గా మనం. సో మీరు అలా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు ఏ ఆబ్జెక్ట్ని మోడలింగ్ అయినా సరే మీ ఓన్ థాట్తో చేయగలుగుతారు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్గా మనకి ఉన్న క్యూబ్లో నాకు రెండవద్దు, ఎందుకు కొంచెం మిస్డైరెక్షన్ అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రోడ్ నాకు జస్ట్ ఒక బేసిక్గా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. లైక్ ఒక రోడ్, ఒక బెంచ్, ఒక పోల్ అలాగా ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో మీరు అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్కి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి. ఇప్పుడు మీరు ఒక రిఫరెన్స్గా ఏదైనా వీడియో తీసుకుంటున్నారు, ఏదైనా ఫోటో తీసుకుంటున్నారు, ఫోటోలో ఉన్న రిఫరెన్స్లు అన్నీ పట్టుకొని నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అన్నీ మనం తయారు చేయలేము కంప్లీట్గా. సో కంప్లీట్ మీరు ఏదైనా రిఫరెన్స్ ఫోటో తీసుకుంటే అందులో ఏదైనా ఒక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఆ ఆబ్జెక్ట్ బాగుంది, ఆ ఆబ్జెక్ట్ని మోడల్ చేసి మన సీన్లో అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఆబ్జెక్ట్ ఏదైనా బాగుంది, ఆ ఆబ్జెక్ట్ని మోడల్ చేసుకొని మన సీన్లో అప్లై చేసుకోవచ్చు. సో అలా మనం యూస్ చేసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని అంటే లైక్ క్యూబ్ని ఒక రోడ్ లాగా చేయాలి అనుకుంటే సింపుల్గా మీరేమంటారు, ఒక యాడ్లోకి వెళ్ళి మెష్ అండ్ ప్లేన్ తీసుకుంటే యా మనకు ఒక రోడ్ అయిపోయింది. ఏదో ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో స్కేలింగ్ చేసుకుంటే ఒక రోడ్ అయిపోయింది. బట్ నేనేమనుకున్నా ఇది ఒక రోడ్ పక్కన మళ్ళీ ఇంకొక మన వాకింగ్ పాత్ అనేది ఉండాలి, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కావాలి అనుకుంటే ఒక సింగిల్ సైడ్ చూద్దాం, తర్వాత మనం డూప్లికేట్ చేసుకోవచ్చు కదా. సో ఒక లెఫ్ట్ సైడ్ నాకు ఒక ఫుట్ పాత్ కావాలి అండ్ ఒక వాల్ ఉండాలి, తర్వాత ఒక దానిపైన ఒక బెంచ్ అండ్ ఒక చైర్కి పక్కన ఒక లిటిల్ డస్ట్బిన్, దానికి పక్కన ఒక కరెంట్ పోల్, అలా ఏదన్నా క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి ఆల్రెడీ తెలిసిన మెథడ్స్లోనే మనం స్కేలింగ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం అంటే ఎలా అయినా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మనకు తెలిసిన ఆబ్జెక్ట్లో బేసిక్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఇంకొక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లేదంటే ఈ ఆబ్జెక్ట్నే సరే ఇంకొకసారి డూప్లికేషన్ తీసుకొని దీన్నే వాల్ లెక్క తయారు చేసి, రైట్, అంతా మన థింకింగ్లో ఉంటుంది. మీకు అన్ని టూల్స్ అన్నీ తెలుసు. సో టూల్స్ అన్నీ తెలిసిన తర్వాత దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, మీరు అనుకున్న కాన్సెప్ట్కి ఎలా యూస్ చేయాలి, అలా మాత్రం ఆలోచించండి. అరే ఆ ఆబ్జెక్ట్ చేయడానికి నాకు నేర్పించలేదు, ఈ ఆబ్జెక్ట్ ఎలా చేయాలో నాకు తెలియదు, అలా కాదు. మనకి ఉన్న టూల్స్ని మనం ఎలా యూస్ చేస్తే మనం అనుకున్న అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ బేసిక్ చూడండి, నాకు ఒక వాల్ ఉంది, కింద ఫుట్ పాత్ ఉంది అండ్ ఇక్కడ రోడ్ ఉంది. బేసిక్ ఇది, హై డీటెయిల్ హై డెప్త్ అని కూడా నేను అనట్లేను, జస్ట్ ఒక బేసిక్ డీటెయిలింగ్ ఇది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ బెంచ్, ఇప్పుడు నేను అనుకున్నట్టు ఒక బెంచ్, సిట్టింగ్ బెంచ్ కూడా తయారు చేయాలి అనుకుంటే దీన్ని స్కేలింగ్ చేస్తున్నా. సో స్కేలింగ్ చేసి ఇంతగానం ఇక్కడ వరకు, అండ్ నెక్స్ట్ మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసి అండ్ ఓకే దీనికి 4 sides. అయిపోయి ఆల్మోస్ట్ మనకి సిట్టింగ్ బెంచ్ ఇస్తుంది. ఇది బేసిక్ లెవెల్లోనే చెప్తున్నాను నేను. ఇంకా లైక్ నేను అక్కడ డూప్లికేట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో
మనకు ఒక సిట్టింగ్ చైర్ అయిపోయింది, లైక్ అంత చూడడానికి అంతగానే బాగోలేదు, ఒక థాట్ కోసం చెప్తున్నా. ఒక చైర్ అయిపోయింది, ఒక వాల్ అయిపోయింది, ఒక రోడ్, ఒక బేసిక్ షాట్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ ఒక కరెంట్ పోల్ అనుకుంటే యాడ్లోకి వెళ్ళి మెష్, అండ్ మనకు ఒక సిలిండర్ ఉంది, సిలిండర్ని మూవ్ చేసి మళ్ళీ దాన్ని కూడా స్కేలింగ్, ఏ పార్ట్లో స్కేలింగ్ చేస్తే మనకు అనుకున్న యాక్యురేట్ అంటే అనుకున్న పొజిషన్స్ వస్తాయి, అనుకున్నట్టుగా కరెంట్ పోల్ రెడీ అవుతుంది. డన్. సో మనకి ఇదే కింద సో దీన్నే కింద నేను ఇంకొక స్కేలింగ్ చేంజెస్ చేసి కింద జస్ట్ బేస్గా యూజ్ చేసుకుంటున్నా. అండ్ ఇది ఒక పోల్, అది కరెంట్ పోల్ అంటే కరెంట్ పోల్ కాదు. సో కరెంట్ లాగా మనం ఏదైనా బల్బ్ టైప్ పైన పెట్టాలి అనుకుంటే లైక్ నేను ఐకోస్పియర్ తీసుకుంటున్నా. ఇది పర్ఫెక్ట్గా అన్ని ఇప్పటివరకు కూడా చెప్పట్లేదు, జస్ట్ ఒక థాట్. ఓకే, నాకు ఒక థాట్ జనరేట్ అయింది. సో ఇప్పుడు ఇదే ఇంకొంచెం హై డీటెయిల్గా చేయాలి, హై డీటెయిల్గా మోడలింగ్ చేసి మనకు కొంచెం ఇంకా నీట్గా డీటెయిల్స్ రావాలి అనుకుంటే దీన్ని ఎలా చేయగలుగుతాం. సో ఓకే, అది చూద్దాం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ కరెంట్ పోల్, ఇది స్టాండ్ అండ్ పైన ఉన్నది రెండు డిలీట్ చేస్తాను. నాకు ఈ చైర్ కూడా వద్దు, దీని లెగ్స్ అండ్ లెగ్స్ కూడా డిలీట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి నాకు రోడ్ ఓకే అండ్ వాల్ కూడా ఇలా వద్దు, నాకు దీంట్లో నుంచే నేను వాల్ ఎక్స్టెండ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి ఇండివిజువల్గా ఎడిట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక ఎడిట్ మోడ్, అండ్ మనకి ఇక్కడ ఫుట్పాత్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక ఎడిట్ మోడ్, అండ్ ఇక్కడ ఫోన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రతి దానికి అంటే మీరు మళ్ళీ ఇంకా వేరే ఆబ్జెక్ట్ మారుతున్న కొద్దీ మనకి ఎడిట్ మోడ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో ఎడిట్ మోడ్లోకి వెళ్తే ఓన్లీ ఈ ఆబ్జెక్ట్ని మాత్రమే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, అసలు ఎడిట్ మోడ్ ఏంటిదో నేను చెప్తాను ఒక 10 secondsలో. అండ్ ఓకేనా, మళ్ళీ ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మనం ఎడిట్ మోడ్ యాక్టివేట్ చేస్తే ఇంకో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడానికి, దాంట్లో మోడిఫికేషన్ చేయడానికి మనకు ఆప్షన్ ఉండదు, మీరు ఈ ఆబ్జెక్ట్లోనే ఉంటారు. సో మళ్ళీ మనం ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ని మనం ఎడిట్ చేయాలి అంటే మోడలింగ్ చేయాలి ఇండివిజువల్గా అనుకుంటే అప్పుడు మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి, రైట్. అండ్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని అంటే ఈ ఫుట్పాత్ అని అనుకున్న ఈ క్యూబ్ని నేను కొంచెం మోడిఫై చేయాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళడానికి కూడా షార్ట్ కట్ ఉంది, ట్యాబ్. మన కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎడిట్ మోడ్లోకి వెళ్తాం. అండ్ ఒకసారి నేను ఐసోలేట్ చేసేసుకుంటున్నా ఈ ఒక్క ఆబ్జెక్ట్ని. మీకు నేను లాస్ట్ క్లాస్లో చెప్పే ఉంటాను, ఐసోలేషన్ చేయడానికి మనకి ఫార్వర్డ్/ బటన్ ఉంటుంది. ఫార్వర్డ్/ బటన్ యూజ్ చేస్తే అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక్క ఆబ్జెక్టే కనబడాలి, మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని కాసేపు హైడ్ అవ్వాలి అంటే ఫార్వర్డ్/ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ఒకటే కనబడుతుంది, మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని హైడ్ అయిపోతాయి, రైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళడానికి షార్ట్ కట్ ట్యాబ్, లేకపోతే మన ఈ ఆబ్జెక్ట్ మోడ్లో నుంచి ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ని క్లిక్ చేస్తే మనకి కింద ఎడిట్ మోడ్ అని కనబడుతుంది. ఎడిట్ మోడ్ని క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఒకసారి ఐసోలేషన్ మోడ్లోకి వెళ్ళి నేను మీకు చెప్తున్నా, ఒకసారి వినండి. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, లైక్ వర్టిసెస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్. ఇవి ఏంటి అంటే కార్నర్ పాయింట్స్ నుంచి నువ్వు ఆబ్జెక్ట్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఇవి వర్టిసెస్ అంటాం. నేను ఇలా ఎలా ట్రాక్ చేస్తున్నా అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక కార్నర్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో G ప్రెస్ చేస్తే మన మౌస్ కర్సర్తో ఇది మూవ్ అవుతుంది. ఓకేనా, జస్ట్ మీకు చూపెట్టడానికి అలా మూవ్ చేస్తున్నా, రైట్. ఈ కార్నర్ ఎడ్జ్ పాయింట్స్ని మనం వర్టిసెస్ అంటాం. మీకు పేరు గుర్తు రాకపోతే ఒకసారి మీరు మౌస్ కర్సర్ పాయింట్ని ఇక్కడ హోల్డ్ చేస్తే మనకు చూపిస్తుంది వర్టెక్స్ సెలెక్షన్ మోడ్ అని, రైట్. సో ఈ కార్నర్ ఎడ్జెస్ని వర్టిసెస్ అంటాం. అండ్ ఈ సెకండ్ లైన్స్ వచ్చేసి ఈ సెలెక్ట్ చేసుకున్న ఎడ్జ్ లైన్స్ని ఎడ్జెస్ అంటాం, జస్ట్ ఎడ్జెస్ అంటాం, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ 4 ఎడ్జెస్ కలిపితే ఒక కంప్లీట్ ఫేజ్ అవుతుంది, లైక్ ఈ కంప్లీట్ సర్ఫేస్ని ఫేస్ అంటాం, ఓకేనా. సో మనకి కంప్లీట్గా 6 ఫేజెస్ ఉన్నాయి, ఓకే. అండ్ మనకి ఈ ఎడ్జెస్లోకి వెళ్తే ప్రతి ఫేస్కి వచ్చేసి 4 ఎడ్జెస్ ఉంటాయి, ఓకే. ఈ ఎడ్జ్ ఈ ఫేస్కి సింక్ అయి ఉంటుంది అండ్ ఈ ఫేస్కి కూడా సింక్ అయి ఉంటుంది. ఒకే ఎడ్జ్ అటు ఇటు 2 సైడ్స్కి సింక్ అయ్యి ఒకే ఎడ్జ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని కంట్రోల్ చేస్తే 2 ఎఫెక్ట్ అవుతాయి, లైక్ అలాగే మనం సింగిల్ వర్టెక్స్ని కూడా కంట్రోల్ చేస్తే 2 కూడా ఎఫెక్ట్ అవుతాయి, రైట్. సో వర్టిసెస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్.
ఇప్పుడు ఈ ఫేజెస్ దేనికోసం వాడాలి అంటే, నేను ఇప్పుడు ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ, రైట్. ఇప్పుడు టాప్ ఫేస్ నేను సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ నార్మల్ మోడ్లోకి వెళ్తున్నా, ఐసోలేషన్ మోడ్ తీసేసి. నాకు ఇక్కడ ఈ ఫుట్పాత్ అనేది చాలా హైట్లో ఉంది. సో నాకేం కావాలంటే ఈ హైట్ ఇక్కడ వరకే ఉండి మిగతాది మాత్రం లోవర్ స్పేస్ ఉండాలి. లైక్ ఎలా అంటే ఒక ఎల్లో క్రాసింగ్ రోడ్ ఉంటుంది కదా, ఎల్లో క్రాస్ సింబల్, లైక్ జీబ్రా క్రాసింగ్ లాగా ఎల్లో క్రాస్ కూడా ఉంటుంది, లైక్ డేంజర్ అన్నట్టు మనకి మెట్రోలో కూడా కనబడుతుంది. అలా నేను ఇక్కడ ఒక కట్ చేసి, ఇక్కడ ఈ స్పేస్లో ఒక కట్ చేసి ఇక్కడ వరకు అనేది ఈ హైట్ అనేది ఇలాగే మెయింటైన్ అవ్వాలి, మిగతాది మాత్రం కొంచెం లోపలికి వెళ్ళాలి హైట్ అనేది. సో దానికి నేను ఏం చేస్తానంటే, దీని ఫేస్ ఫస్ట్ కొంచెం డౌన్ చేసుకొని నేను ఇక్కడ ఒక కట్ యాడ్ చేయాలి. లైక్ ఈ టోటల్ ఆబ్జెక్ట్ని ఒక సర్టెన్ స్పేస్లో ఇలా ఇండివిజువల్గా ఒక కట్ యాడ్ చేసి, తర్వాత ఈ కట్ నుంచి నేను దాని ఫేస్ని అనేది పైకి లాగాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టుగా కొంచెం ఈ ఎడ్జ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ హైట్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ కొంచెం డౌన్ వే ఉంది, రైట్. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మీకు ఒక థాట్ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామా అని. ఇక్కడ మనం ఈ కట్ యాడ్ చేయడానికి, ఇప్పుడు నేను ఒక ఎల్లో లైన్ ఆఫ్ కట్ యాడ్ చేశాక, లైక్ ఇలాగా ఈ కట్ యాడ్ చేయాలంటే మనకి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ని హోల్డ్ చేసి, కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేయండి, అంతే. ప్రెస్ చేసిన తర్వాత కీస్ని వదిలేయండి. తర్వాత మన మౌస్ కర్సర్ ఎక్కడైతే మనం పాయింట్ చేస్తూ ఉంటామో, అంటే ఏ పాయింట్లో పాయింట్ చేస్తామో అది కంప్లీట్గా అక్కడ ఒక కట్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ఎస్టిమేషన్ లైన్ చూపిస్తుంది, పర్ఫెక్ట్గా సెంటర్లో చూపిస్తుంది. ఓకే, ఒకవేళ మనకి సెంటర్లో వద్దు, దాన్ని ఒక అలైన్లో ఒక లెఫ్ట్ సైడ్కైనా రైట్ సైడ్కైనా మూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్కో లెఫ్ట్ సైడ్కో మూవ్ చేయడానికి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా ఇంతే లెంత్ ఫాలో అవ్వాలని ఏం లేదు, మన ఇమాజినేషన్, మీరు ఎంతవరకు ఫాలో అవుదాం అనుకున్నా సరే అక్కడ వరకు ఒక ఎస్టిమేషన్ పెట్టి. సో నెక్స్ట్ మనం మళ్ళీ ఫేసెస్ సెలెక్షన్స్లోకి వెళ్ళి ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని పైకి ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎక్స్ట్రూషన్ అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఫేస్ని పైకి ఇంకా తీసుకురావడం, లైక్ ఎక్స్ట్రూడ్ చేయడం, లెంత్ ఇంక్రీజ్ చేయడం టైప్. ఓకే, ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని మనకి కీబోర్డ్లో ఉన్నది షార్ట్ కట్ ఈ, ఎక్స్ట్రూజన్కి ఈ, లేకపోతే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రూజన్ ఇక్కడ కనబడట్లేదు. ఓకే, ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ ఫేసెస్, ఎక్స్ట్రూడ్ ఫేసెస్ ఇక్కడ ఉంది, ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అని ఉంది కదా. సో సెలెక్ట్ చేసుకున్న ఎక్స్ట్రూడ్ ఫేస్ ఇక్కడ వచ్చేస్తుంది. ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక ఓకే, ఆటోమేటిక్గా అది జెడ్ యాక్సిస్లో స్కేల్ ఇన్ అవుతుంది. జెడ్ యాక్సిస్లో వద్దు అనుకుంటే, మీరు యాక్సిస్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ XY కీస్ ప్రెస్ చేయాలి. వైలో ప్రెస్ చేస్తే వైలో చేంజ్ అవుతుంది, ఎక్స్లో ప్రెస్ చేస్తే ఎక్స్లో చేంజ్ అవుతుంది. మనకి ఎక్స్లో వైలో వద్దు, ఓన్లీ జెడ్లో కావాలి. సో జెడ్లో ప్రెస్ చేశాను అండ్ డన్. అండ్ మనకి ఇంత హైట్ వద్దనుకున్నాం కదా, సో మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ కట్ యాడ్ చేయడానికన్నా ముందు మనం ఈ ఫేస్ని కొంచెం తగ్గియాలి, లైక్ ఈ లెంత్ని కొంచెం తగ్గించి ఇప్పుడు కట్ యాడ్ చేయాలి. కట్ యాడ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ క్లిక్ చేయాలి. సో మనకు ఒక ఇమాజినరీ లైన్ అనేది అపియర్ అవుతుంది. ఇమాజినరీ లైన్ అపియర్ అయిన తర్వాత నాకు ఈ సైడ్ నుంచి కావాలా, ఈ సైడ్ నుంచి కావాలా, మన మౌస్ కర్సర్ పాయింట్ మూవ్ చేస్తుంటే మనకి ఏ సైడ్లో కావాలో అనేది ఒక ఇమాజినరీ లైన్ అనేది అపియర్ అవుతూ ఉంటుంది. ఓకే, నాకు ఈ సైడ్ నుంచే కావాలి. సో ఒకసారి క్లిక్ చేసా, లెఫ్ట్ క్లిక్, నెక్స్ట్ అడ్జస్ట్ చేయాలి, ఎక్కడ వరకు కావాలి, రైట్ సైడ్ ఎక్కువ కావాలా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ కావాలా. సో నాకు రైట్ సైడ్ దగ్గరికి కావాలి, ఈ సైడ్. సో ఇక్కడ వరకు ఓకే చేసి నేను ఒకసారి మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేస్తున్నా, సెకండ్ లెఫ్ట్ క్లిక్, ఇది డన్. అండ్ అక్కడ ఆ కట్ అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎందులోకి వెళ్ళినా సరే, ఎడ్జెస్లోకి వెళ్ళినా మళ్ళీ లేకపోతే వర్టెక్స్లోకి వెళ్ళినా మనకు అక్కడ ఒక ఎడ్జ్ పాయింట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసాం ఆబ్జెక్ట్ని. ఓకేనా, ఇంతక మనం 6 ఫేజెస్ ఉండే మనకి ఫేజెస్లోకి వెళ్తే, కానీ ఇప్పుడు 6 ఫేజెస్ కంటే ఇంకా ఎక్స్ట్రా ఫేజెస్ వచ్చుంటాయి మనకి కట్ చేయడం వల్ల, రైట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ కమెంట్స్లో అడగండి, నెక్స్ట్ సెక్షన్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా. డన్. సో ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ చేసిన ఫేస్ని మనం ఎక్స్ట్రూడ్ చేయాలి. ఇట్లా డైరెక్ట్గా పట్టుకొని లాగితే చూడండి మనకు వచ్చే ఫాల్ట్ ఇష్యూ ఏంటిదో. సో జస్ట్ ఎక్స్ట్రూడ్ చేయాలి. దీన్ని ఎక్స్ట్రూడ్ అంటే మనం ఇంకొక క్యూబ్ అనేది కొంచెం క్రియేట్ చేసుకుంటూ పైకి తీసుకురావాలి. సో రైట్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రూడ్ ఫేజెస్, దెన్ మనకి ఎంత హైట్ వరకు కావాలి, రైట్, డన్. మనకు అంత హైట్ వరకు క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే, ఇప్పుడు ఈ పోల్ని ఎక్కడ వరకు కావాలి, ఈ పోల్ ఏ పొజిషన్లో ఉండాలి, జస్ట్ ఇంకంతే. మనకి సీన్ని తగ్గట్టు మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం, మనం సీన్ని ఎలా అలైన్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో ఓకే, మనం ఇప్పుడు ఒక క్యూబ్ అనేది ఎక్స్ట్రూడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్ కావాలి.
మనం మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళడానికి షార్ట్ కట్ చెప్పాను, ట్యాబ్. లేకపోతే మనం ఇక్కడ పైనుంచి వెళ్ళి ఎడిట్ మోడ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఎడిట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఒక వాల్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక కట్ చేసి దాని నుంచి మనం సైజ్ ఇంక్రీజ్ చేసాం కదా, సేమ్ టు సేమ్ థింగ్ మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక కట్ చేసి లైక్ ఇక్కడ కట్ పెట్టాలన్నమాట. మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కట్ ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఈ ఫేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీని నుంచి మనం ఒక వాల్ క్రియేట్ చేయాలి. అండ్ ఒకసారి చూడండి మనకి ఇక్కడ గ్యాప్ తగ్గిపోతుంది. సో స్పేస్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఇటు సైడ్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ ఈ ఫేజ్ని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తాను. ఓకే, నాకు ఈ కట్ మీకు చూపించడానికి యాడ్ చేస్తాను. నేను మళ్ళీ కంట్రోల్ సైడ్ కొట్టి బ్యాక్ వెళ్తున్నా. కంట్రోల్ సైడ్ మీరు అండూ చేయాలనుకుంటే చేసిన ఆపరేషన్స్. సో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి నేను లిటిల్ బిట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అండ్ ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే మనకి ఇమాజినరీ లైన్ వస్తుంది ఎక్కడ ఎయిట్ సైడ్ కట్ చేయాలి అని. ఓకే, ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఆ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి కుదురుతుంది. మరి ఇక్కడ నుంచి నాకు ఒక వాల్ ఇంత థిక్నెస్ చాలు. సో అక్కడ అప్లై చేశాను. నెక్స్ట్ ఫేజెస్లోకి వెళ్ళి ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టాప్ ఫేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రూడ్ ఫేజెస్ అండ్ షార్ట్ కట్ వచ్చేసి ఈ కీబోర్డ్లో ఈ కీ ప్రెస్ చేయాలి, ఈ బటన్. ఓకే, ఈ కీ ప్రెస్ చేసిన తర్వాత మనం జస్ట్ మౌస్ కర్సర్ని పైకి డ్రాగ్ చేస్తే చాలు, డన్. అండ్ ఒకవేళ మీకు ఇంకొక ఇలాంటి కట్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకసారి ఒక కట్ యాడ్ చేసి చూపిస్తాను. నేను ఏం చెప్తున్నాను, కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే మనం ఒక కట్ యాడ్ చేయగలుగుతామని ఇప్పటివరకు మీకు అర్థమైంది. సో ఒకటే సింగిల్ కట్ వస్తుంది. ఇప్పుడు మీరు మల్టిపుల్ కట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి మౌస్ బటన్లో రోల్ బటన్ ఉంటుంది, మిడిల్ మౌస్ బటన్, దాన్ని రోల్ చేయండి టాప్ సైడ్ అండ్ చూడండి మనకి కట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఒకవేళ మనకు వద్దు కౌంట్ డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువైపోయింది అనుకుంటే మళ్ళీ రోల్ డౌన్ చేయండి. ఓకేనా, టాప్ సైడ్కి రోల్ చేస్తే అంటే మౌస్కి టాప్ సైడ్కి రోల్ చేస్తేనేమో పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేసి మళ్ళీ ఆ పాయింట్స్ని ఎక్కడి వరకు కావాలో అలైన్ చేసుకోవచ్చు. లేదు అలా వద్దు మనకి పాయింట్స్ ఒక 2-3 కావాలనుకుంటే జస్ట్ కొంచెం స్లోగా రోల్ చేయండి, మీకు ఆ 2-3 అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, రైట్. ఒకవేళ బై మిస్టేక్ మీరు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ అంటే ఇమాజినరీ లైన్ ఇక్కడ క్లిక్ చేయబోయి బై మిస్టేక్ ఇక్కడ క్లిక్ అయింది అనుకో, అరే బై మిస్టేక్గా నాకు ఇక్కడ క్లిక్ అయింది, నాకు ఇక్కడ వద్దు కట్ అనవసరంగా యాడ్ చేశాను అనుకుంటే ఏముంది, కంట్రోల్ జెడ్ అండ్ డూయింగ్ ద ఆపరేషన్, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం వాల్ యాడ్ చేసేసాం. అండ్ నాకేంటంటే ఇంకొకటి ఈ లైక్ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇది చాలా షార్ప్ ఉంది కదా, అంత షార్ప్ వద్దు నాకు. ఇట్లా స్లైడ్గా ఎలా అంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా రోడ్డు మీద, అలా స్మూత్ కట్ ఉండాలి ఈ ఎడ్జ్కి. సో ఆ స్మూత్ కట్ రావడానికి నేనేం చేస్తాను, మనకి ఒక బెవిల్ అనే ఆప్షన్ ఉంది. లైక్ అది ఏం చేస్తుందంటే మనకి ఎడ్జెస్ని ఇలా స్మూత్ చేసేస్తుంది, రైట్. మీకు అర్థమైంది నేను చెప్పేది. సో అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో బెవిల్ చేయడానికి మనకు ఒక షార్ట్ కట్ ఉంది, లేకపోతే షార్ట్ కట్ గుర్తుపెట్టుకోలేని వాళ్ళకి మనకి ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇందులో బెవిల్ ఆప్షన్ ఎతకాలి, లైక్ ఎడ్జ్ బెవిల్ పెట్టియా. ఓకే, మేబీ నాకు ఎందుకు ఎక్కువ ఇవి గుర్తుండవు అంటే నేను ఎక్కువగా షార్ట్ కట్స్ వాడతాను. ఈ బెవిల్ ఎడ్జెస్ ఇక్కడ ఉంది అండ్ బెవిల్ వెయిట్, ఇది వెయిట్ని అడ్జస్ట్ చేసేస్తుంది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఉంది బెవిల్ ఎడ్జ్. షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ హోల్డ్ చేసి బి క్లిక్ చేయాలి. ఓకే, రైట్ క్లిక్ అయినా చేసి బెవిల్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇలా డ్రాగ్ చేయొచ్చు. మళ్ళీ ఇందులో మీరు ఇంక్రీజ్ చేయాలి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనుకుంటే మిడిల్ మౌస్ బటన్ని స్క్రోల్ చేయండి, డన్. అండ్ మనకి ఫైనల్గా అప్లై చేసిన తర్వాత మనకి ఇలా స్మూతింగ్ వస్తుంది. ఒకసారి ఎడిట్ మోడ్లోంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి మనకి షార్ప్ కట్ కాకుండా ఇలా ఒక స్మూత్ టర్న్. అండ్ ఇది కూడా కనబడద్దు, నేను ఆబ్జెక్ట్ని ఇంకొంచెం లిటిల్ బిట్ స్మూత్గా చూపెట్టాలి అనుకుంటే సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ పైన రైట్ క్లిక్ చేసి షేడెడ్ స్మూత్ బై యాంగిల్, ఫస్ట్ది కాదు సెకండ్ది. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక చూడండి మనకి అన్వాంటెడ్గా ఓవర్ స్మూత్ అయిపోతుంది. అది మరీ మనకి అన్వాంటెడ్ స్మూతింగ్ ఎక్కువ అయిపోతుంది. నాకు అది వద్దు. మళ్ళీ రైట్ క్లిక్ చేసి షేడెడ్ స్మూత్ బై యాంగిల్. సో యాంగిల్ని బట్టి అది స్మూత్ ఎంత ఉండాలో డిసైడ్ చేసుకుంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇది షార్ప్ అని ఎలా ఉండాలో అలాగే ఉంది, ఇక్కడ మాత్రమే స్మూత్ అయింది. అంటే ఏ ప్రాపర్ ప్లేస్లో అయితే మనకి స్మూతింగ్ కావాలో, ఎంత యాంగిల్లో స్మూతింగ్ ఉంటే బాగుంటుందో ఆటోమేటిక్గా అది ఒక యాంగిల్ వరకు తీసుకొని అక్కడ వరకు స్మూతింగ్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు మనం ఈ పోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇక్కడ
ఎడ్జెస్ క్లియర్గా కనబడుతున్నాయి కదా. సో ఈ ఎడ్జెస్ నాకు కనబడద్దు. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి షేడెడ్ స్మూత్ బై యాంగిల్. ఓకే, డన్. అండ్ ఇట్ విల్ స్మూత్ ఎంటైర్ ద పోల్. నెక్స్ట్ నేను ఒక స్మాల్ చైర్ అనేది బిల్డ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. సో నా మౌస్ కర్సర్ పాయింట్ ఇక్కడ ఉండాలి. నేను ఒక క్యూబ్ని తీసుకుంటాం, మళ్ళీ యాడ్ మెష్ అండ్ క్యూబ్. రైట్, నాకు మూవ్ టూల్ కావాలి. ఎక్కువగా నేను వాడే ప్రాసెస్లో ఉంటుంది, ఇలాగే వాడాలని ఏమి ఉండదు కదా, మీకు అర్థమైంది ఇప్పుడు ఎలా ఎక్స్ట్రూడ్ చేయాలి, ఎలా కట్స్ చేయాలి, ఎలా బెవిల్ చేయాలి. బెవిల్ అంటే ఈ స్మూతింగ్, దీనికి చేసింది. ఈ మూడైతే మీకు అర్థమయ్యాయి. నేను ప్రిఫర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే కంప్లీట్గా ఆ సబ్వే స్టేషన్, ఆ ట్రైన్, అవన్నీ నేను స్టార్టింగ్ ఇట్లా క్రియేట్ చేయాలి, అట్లా క్రియేట్ చేయాలని రష్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది ఎవరికి ఎక్కట్లేదు. సో ఇలా స్లోగా చెప్పడానికని ట్రై చేస్తున్నా. అండ్ రైట్, ఓకే, నేను ఇది ఒకసారి ఐసోలేషన్ మోడ్లోకి వెళ్తున్నా. ఐసోలేషన్ మోడ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఫార్వర్డ్ / ప్రెస్ చేయాలి. సో ఆ ఒక్క ఆబ్జెక్టే కనబడుతుంది, మిగతా అన్ని డిలీట్ అవ్వడం కాదు, జస్ట్ అవి అక్కడే ఉంటాయి. కాకపోతే ఆటోమేటిక్గా అన్నీ హైడ్ అయిపోయి సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ఒక్కటే మనకు కనబడుతుంది, అంతే. సో నాకు కొంచెం స్టైలైజ్గా ఉండాలి చైర్. ఏం చేద్దామంటే కట్స్ యాడ్ చేసుకుంటాను, లిటిల్ బిట్ ఇలా కట్స్ యాడ్ చేసుకొని, మళ్ళీ వీటిలో కట్స్ నేను ఎలా ఇంక్రీజ్ చేయాలో ఎలా కట్ చేయాలో చెప్పాను, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే ఒక కట్ వస్తుంది. ఫస్ట్ ఎల్లో కనబడట్లేదు అనుకుంటా, వెయిట్. ఓకే, కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే మనకు హైలైటెడ్ కట్ వస్తుంది. లైక్ అది ఎక్కడ కట్ చేయాలి, మనం మౌస్ కర్సర్ పాయింట్ మూవ్ చేస్తున్నప్పుడు అది చూపిస్తుంది, ఈ ఎడ్జ్ ఇటు సైడ్ నుంచి కట్ చేయాలి, ఇటు సైడ్ నుంచి కట్ చేయాలని. సో నాకు ఇటు సైడ్ నుంచి కట్టింగ్ కావాలి. అండ్ నేను ఈ కట్స్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే మిడిల్ రోల్ బటన్ని టాప్ సైడ్ రోల్ చేయాలి. సో రోల్ చేస్తున్న కొద్దీ నాకు కట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, నేను ఇన్ని కట్స్, అవి ఎన్నో కౌంట్ కూడా తెలియదు నాకు, ఓకే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇన్ని కట్స్ నేను అప్లై చేస్తున్నా. అప్లై చేసి 2 times క్లిక్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే నాకు ఇలా మూవ్ చేయాల్సిన పని లేదు, ఎగ్జాక్ట్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో నేను అప్లై చేయాలి కాబట్టి. ఓకే, అప్లై. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కట్స్ అన్ని సెలెక్ట్ చేసే ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయట్లేను, ఎందుకంటే బై మిస్టేక్ నేను ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తే ఆ యాక్టివేటెడ్ అయిన కట్స్ అన్ని డీసెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి షిఫ్ట్ హోల్డ్ చేసి అన్నీ ఎక్కడెక్కడ కావాలో అవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే నాకు తెల్లారిపోతుంది మళ్ళీ. సో కంట్రోల్ Z ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్తే నేను ఏవేవి సెలెక్ట్ చేసుకున్నా అవన్నీ మళ్ళీ ఆటోమేటిక్గా హైలైట్ అవుతాయి. సో ఇక్కడ వరకు నేను ఇప్పుడు కంట్రోల్ B ప్రెస్ చేసి అక్కడ వరకు నేను బెవిల్ చేసుకుంటున్నా వాటికి. సో అక్కడ ఆ ప్లేసెస్లో మాత్రం ఇలా లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్ అనేది క్రియేట్, అంటే బెవిల్ అవుతున్నాయి ఆ హైలైట్ అయిన ఎడ్జెస్ ఇందాక. అండ్ ఇప్పుడు నేను లిటిల్ బిట్ స్కేల్ చేస్తా వాటిని, S ప్రెస్ చేసి Z ప్రెస్ చేస్తే Z యాక్సిస్లో ఇవి స్కేల్ అవుతున్నాయి చూడండి. అండ్ నాకు అంతా టోటల్గా స్కేల్ అవ్వడం వద్దు, ఇప్పుడు నేను మళ్ళీ ఈ ప్రెస్ చేస్తున్నా. మీరు ప్రాసెస్ని అర్థమవుతుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక కట్ అప్లై చేసి దాన్ని కట్స్ అనేవి ఇంక్రీజ్ చేసి, సో ఇప్పుడు ఆ కట్స్ అక్కడ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత కంట్రోల్ B, లైక్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఉంది బెవిల్ ఎడ్జెస్ ప్రెస్ చేసి నేను లిటిల్ బిట్ ఆఫ్ బెవిల్ చేశాను ఇక్కడ. అండ్ అవన్నీ ఫేజెస్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇలా ఫేజెస్ అన్నీ సెలెక్ట్ అయిన ఫేజెస్లో నేను మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రూడ్ ఫేజెస్. ఓకే, నేను షార్ట్ కట్ చెప్తే మళ్ళీ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ అవ్వచ్చు, అందుకే ఎక్స్ట్రూడ్ చేసుకుంటా, షార్ట్ కట్ E. ఓకేనా, ఎక్స్ట్రూడ్ ఫేజెస్ ఎక్స్ట్రూడ్ చేస్తే అవి ఎక్స్ట్రూడ్ అవుతున్నాయి ఆ లొకేషన్ నుంచి. సో నాకు అలా ఎక్స్ట్రూడ్ కావాలి. సో రైట్ క్లిక్ చేసి ఈ పాయింట్లో ఇక్కడ పైన మనకు కనబడేది ట్రాన్స్ఫర్మేషన్ పీవోట్ పాయింట్ అని ఉందా, ఇది క్లిక్ చేసి ఇండివిజువల్ ఆరిజిన్స్ నేను మీకు డిఫరెన్స్ చెప్పాలంటే ఇప్పుడు అన్ని సెలెక్ట్ అయ్యింది, మీడియన్ పాయింట్ ఇది. ఇప్పుడు నేను ఏదైనా స్కేలింగ్ చేస్తే అవన్నీ సెంటర్కి వస్తాయి చూడండి, సెంటర్ నుంచి అవన్నీ ఆపరేట్ అవుతున్నాయి. నాకు అలా వద్దు, ఎక్కడ ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి అవి ఆటోమేటిక్గా ఆపరేట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ పీవోట్ పాయింట్లోకి వెళ్ళి ఇండివిజువల్ ఆరిజిన్స్ క్లిక్ చేస్తే అవి ఇండివిజువల్గా ఇప్పుడు ఎక్కడ ఏవి ఉన్నాయో అవి మాత్రమే స్కేలింగ్ అవుతాయి దగ్గరికి. ఓకే రైట్, నాకు స్కేలింగ్ ఎలా అవ్వాలి, ఓన్లీ Y యాక్సిస్లో మాత్రమే అవ్వాలి. సో X యాక్సిస్లో అవ్వాలి. S ప్రెస్ చేసి X ప్రెస్ చేస్తే సో ఓన్లీ X యాక్సిస్లోనే స్కేలింగ్ అవుతాయి. లుక్, మనకు లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డిజైన్ వచ్చింది కదా. అండ్ ఓకే, ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఓకే, అది మనకి ఇంకొంచెం డీటెయిల్గా కనబడడానికి నేను S and Z కూడా ప్రెస్ చేస్తున్నా, కొంచెం హైట్ క్రియేట్ చేస్తున్నా ఇట్లా.
రైట్. ఓకే, ఇది చూడడానికి కొంచెం బాగుంది. ఇప్పుడు నేను నార్మల్ స్కేలింగ్లో ఎస్లో అండ్ ఇలా లిటిల్ బిట్ అడ్జస్ట్ చేసుకొని అండ్ దీన్నే మళ్ళీ డూప్లికేట్ చేసి ఈ లొకేషన్లో రొటేషన్ చేసి ప్లేస్ చేస్తున్నా దీన్ని. ఓకే, ఓకే. సో మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ లీన్ అవ్వడానికి ఈ బ్యాక్ సైడ్ బోర్డ్ అయింది, కూర్చోవడానికి కింద బెంచ్ అయింది. సో దీనికి సపోర్ట్ ఇచ్చేది మెయిన్ థింగ్ కావాలి. దానికోసం నేను మళ్ళీ ఇంకొక క్యూబ్ తీసుకుంటున్నా, క్యూబ్ అండ్ మళ్ళీ లిటిల్ బిట్ స్కేల్ చేసి ఆ పివట్ పాయింట్ అక్కడే ఉంది. సో నేను ఎడిట్ మోడ్లోకి ఇప్పుడు వెళ్ళిపోయి ఆబ్జెక్ట్స్ అంటే ఫేసెస్ అన్నీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉన్నాయి కదా, నాకు ఎక్కడి వరకు కావాలి ఫేసెస్, నేను ఫేసెస్ మాత్రం సెలెక్ట్ చేసుకొని అన్వాంటెడ్ ఫేసెస్, ఇవన్నీ నాకు అనవసరమైన ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇవి నేను డిలీట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి మనకి డిలీట్ ఆప్షన్ ఉందా, ఓకే మనకి డిలీట్ ఆప్షన్ నాకు ఇక్కడ కనబడట్లేదు. సో డిలీట్ చేయడానికి సింపుల్గా మనం కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేసినా మనకి డిఫరెన్స్ అడుగుతుంది, మీరు ఏం డిలీట్ చేయాలనుకుంటున్నారు, వర్టిసెసా ఎడ్జెసా ఫేసెసా. నేను సెలెక్ట్ చేసిన ఫేసెస్ డిలీట్ చేయాలి. డిఫరెన్స్ తెలుసు కదా, వర్టిసెస్ అంటే ఎడ్జ్ పాయింట్స్, ఎడ్జెస్ అంటే ఈ లైన్స్, ఫేసెస్ అంటే ఈ కంప్లీట్ సైడ్. ఓకే, సో మళ్ళీ ఒకసారి డిలీట్ ప్రెస్ చేస్తే షార్ట్ కట్ డిలీట్ వచ్చేసి కీబోర్డ్లో ఎక్స్ అయినా ప్రెస్ చేయండి, లేకపోతే నార్మల్ డిలీట్ బటన్ ఉంటుంది కీబోర్డ్లో, డిలీట్ ప్రెస్ చేయండి. ఏం డిలీట్ చేయాలి, నేను ఫేసెస్ డిలీట్ చేయాలి. సో ఫేసెస్ సెలెక్ట్ చేసుకున్నా. సో అప్పుడు నాకు ఇలా వచ్చింది అది. దెన్ ఓకే, నేను ఎడిట్ మోడ్లోనే ఉండి ఈ 3 ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని వాటి పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటున్నా నాకు ఎక్కడ వరకు అయితే కావాలని. అండ్ స్కేలింగ్ ఆన్ వై యాక్సిస్లో స్కేల్ చేసి, ఎందుకంటే మనకి ఈ ఆబ్జెక్ట్ ఈ బెంచ్ అనేది గాల్లో ఉండదు కదా, దానికి సపోర్టివ్గా ఏది ఆపుతుంది కింద అని చూపెట్టడానికి అంతే. అండ్ రైట్, ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేయాలి, ఈ సెలెక్ట్ చేసిన ఎడ్జ్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేసాం, సేమ్ అన్నిటికీ సేమ్ మెథడ్. మళ్ళీ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రూడ్, ఎక్కడన్నా ఇది ఒక వాద, నేను రైట్ క్లిక్ చేసి నాకు షార్ట్ కట్స్ గుర్తుంటాయి. ఎక్స్ట్రూడ్ ఎడ్జెస్, ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఎడ్జ్ ఉంది. సో ఓకేనా, ఎక్స్ట్రూడ్ ఎడ్జ్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్గా ఒక యాక్సిస్లో అవ్వాలి కాబట్టి నేను జెడ్ ప్రెస్ చేస్తున్నా, జెడ్ యాక్సిస్లో పర్ఫెక్ట్గా పైకి అవుతుంది. సో ఓకే, అది కరెక్ట్గా అలైన్మెంట్ లేదు కాబట్టి కింద ఎడ్జ్ పైన ఎడ్జ్ రెండు సెలెక్ట్ చేసి లిటిల్ బిట్ ఫర్దర్గా మూవ్ చేస్తున్నా, అది కొంచెం బయటికి రావడానికి. ఓకే డన్. అండ్ ఒకసారి అన్ని ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని, అన్ని ఎడ్జెస్ సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో ఏ బటన్ ప్రెస్ చేయండి. ఏ ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ ఏ ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ టోగుల్స్ క్లిక్ చేస్తే మనకి అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో వాటన్నిటిని కొంచెం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. రైట్, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్నే షిఫ్ట్ డి డూప్లికేషన్ చేసి, ఎడిట్ మోడ్లోనే ఉన్నాం మనం, ఎడిట్ మోడ్లోనే డూప్లికేషన్ చేస్తున్నాం. డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తాను దీన్నే ఇంకో 2-3 టైమ్స్. ఓకే, సో నాకు ఇంకొంచెం డీటెయిల్గా ఏం కావాలంటే ఈ 4 ఫేసెస్ని సెలెక్ట్ చేసి కొంచెం ఫార్వర్డ్ కానీ ఇప్పుడు నేను ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళి ఈ ఎడ్జెస్ వరకు సెలెక్ట్ చేసుకొని వీటికి బెవిల్ అప్లై చేస్తాను. బెవిల్ అంటే తెలుసుగా, స్మూత్ ఎడ్జెస్ని స్మూత్ చేయడానికి. సో కంట్రోల్ బి లేకపోతే రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఓకే, బెవిల్ ఎడ్జెస్ దొరికేసింది. ఓకే, ఇలా ఎడ్జ్ అవుతుంది. ఇంకొంచెం డీటెయిల్ యాడ్ చేయాలంటే నేను స్క్రోల్ ఇన్ చేస్తాను ఇలాగా. రైట్, కొంచెం లోపలికి అందాం. డన్. ఇప్పుడు ఎడిట్ మోడ్లో నుంచి మనం ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే ఇలా ఉంది. సో రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ బై యాంగిల్, చూడడానికి బాగానే ఉంది, కాకపోతే దీనికి థిక్నెస్ లేదు. అంటే కొంచెం ఇప్పుడు దీనికి థిక్నెస్ ఉంది కదా, దానికి ఆ థిక్నెస్ లేదు. ఆ థిక్నెస్ యాడ్ చేయడానికి మీరు ఏం చేయాలి, మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి అన్నిటినీ సెలెక్ట్ చేయాలి. ఇందాక మనం సెలెక్ట్ చేసాక ఫేస్ మోడ్లోకి వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ ఏ బటన్ని క్లిక్ చేయండి కీబోర్డ్లో, సెలెక్ట్ ఆల్ టాగుల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రెస్ చేయండి. ఈ ప్రెస్ చేసి మనం ఇలా చేస్తే చూడండి కొన్నిటికి ఎక్స్ట్రూడ్ అవుతుంది, కాకపోతే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. రైట్, సో అప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. ఓకే నాకు తెలుసు, వెళ్దాం మనం మళ్ళీ ఒకసారి ఎడిట్ మోడ్లోంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి
మనకి ఇలాంటి వాటి కోసం మనకు కొన్ని మోడిఫైయర్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ ప్యానల్లో ఈ నట్ సింబల్ ఉందా, ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫిక్స్ చేయడానికి, సో దీన్ని మోడిఫైయర్స్ అంటారు. మోడిఫైయర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి యాడ్ మోడిఫైయర్స్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఒకవేళ మీరు ఏమైనా పాత వర్షన్ యూజ్ చేస్తుంటే మీకు ఇంకోలా కనబడతాయి అన్నీ. సో వీటిలో జనరేట్లోకి వెళ్ళి ఇందులో మనకి సాలిడిఫై ఆప్షన్ ఒకటి కనబడుతుంది చూసారా. సో ఈ సాలిడిఫై అంటే జస్ట్ ఉన్న లేయర్కి థిక్నెస్ యాడ్ చేస్తుంది. ఈ ఆప్షన్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ నట్ సింబల్లో ఇది మోడిఫైయర్ ప్రాపర్టీస్లో యాడ్ మోడిఫైయర్ అండ్ జనరేట్లోకి వెళ్ళి ఇందులో సాలిడిఫై క్లిక్ చేస్తున్నా. రైట్, ఇప్పుడు ఇందులో థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అవుతుందా. ఓకే, ఇది స్మూతింగ్ బాగా ఎక్కువైతుంది. షేడెడ్ స్మూత్ బై యాంగిల్, షేడెడ్ ఫ్లాట్, కాసేపు అలాగే ఉంది. ఓకే, నాకు ఎంతవరకు థిక్నెస్ కావాలి అంతవరకు థిక్నెస్ నేను లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకే డన్, నాకు ఈ థిక్నెస్ చాలు. అండ్ ఇక్కడ బటన్ క్లిక్ చేసి అండ్ అప్లై చేసి ఇప్పుడు షేడెడ్ స్మూత్ బై యాంగిల్ ఇప్పుడు కొంచెం స్మూత్గా ఉంది. నైస్. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోతే లైక్ ఐసోలేషన్ మోడ్లో ఉన్నాం ఇప్పటిదాకా. // మళ్ళీ క్లిక్ చేస్తే సైజ్ బాగా ఎక్కువైపోయింది కదా. సో కొంచెం సైజ్ తగ్గిద్దాం, ఏముంది. నేనేమనుకుంటున్నా అంటే ఈ పైన ఉన్న ఈ 3 బెంచ్కి సంబంధించిన ఎలిమెంట్స్ కింద ఉన్న వీటికి పేరెంట్ చేయాలి. సో ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఫైనల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని పేరెంట్ చేస్తున్నా. పేరెంటింగ్ స్టఫ్ ఆల్రెడీ చెప్పలేదు అనుకుంటా. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యూబ్ తీసుకుంటున్నా. క్యూబ్ తీసుకొని ఇంకొక క్యూబ్, సో 2 క్యూబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ ఇండివిజువల్ ఆరిజిన్స్ అంటే ఇండివిజువల్గా దీని పని దీనికి ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇంకో ఆబ్జెక్ట్ దీని పని దీనికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబ్ ఏ అనుకోండి, ఇది క్యూబ్ బి అనుకోండి. ఇప్పుడు క్యూబ్ ఏ బిని ఫాలో అవ్వాలి అనుకుంటే మనం దీనికి పేరెంట్ చేయాలి. పేరెంట్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ పేరెంట్ అవుతుంది, ఇంకో ఆబ్జెక్ట్ చైల్డ్ అవుతుంది. చైల్డ్ అంటే బర్న్ చైల్డ్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఈ క్యూబ్ని ఫాలో అవుతూ ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ అయితే ఫాలో అవ్వాలో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి, సెకండ్ ఏ ఆబ్జెక్ట్ని అయితే మనం అప్లై చేయాలనుకుంటే సెకండ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ పేరెంట్ ఆప్షన్ కనబడుతుంది. పేరెంట్లో ఆబ్జెక్ట్ ఫస్ట్ది, ఓకేనా, ఫస్ట్ది ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు ఒక డాటెడ్ లైన్ కనబడుతుంది కదా ఇక్కడ. సో ఈ ఆబ్జెక్ట్ అనేది దీన్ని ఫాలో అవుతుందని. ఇప్పుడు మనం ఫస్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్, ఇది పేరెంట్ ఆబ్జెక్ట్ని కనుక క్లిక్ చేసి మూవ్ చేస్తే చూడండి మనం ఎలా రొటేట్ చేసినా సరే అది అదే యాక్సిస్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ అనేది ఇప్పుడు ఈ రెడ్ కలర్ యారో ఉన్నది ఫ్రంట్ సైడ్ అనుకుంటే ఇది ఏ సైడ్ ఉంది, ఈ ఫేస్కి ఆపోజిట్ సైడ్ ఉంది. సేమ్ ఇప్పుడు మనం ఎలా రొటేట్ చేసినా సరే ఆ ఫేస్కే ఉంటుంది, ఓకేనా. ఒకవేళ మనం దీన్ని స్కేలింగ్ చేసినా అది పెద్దగా అవుతుంది, ఇది రొటేట్ చేసినా అవుతుంది. ఎక్సెప్ట్ మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఏమన్నా చేంజ్ చేస్తే మాత్రం అది రాదు. జస్ట్ ఎడిట్ మోడ్ మాత్రం దీనికే ఉంటుంది, ఓకేనా. ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నంతసేపు మీరు ఏం చేసినా సరే, ఏం లొకేషన్ చేంజ్ చేసినా సరే ఇది ఫాలో అవుతూనే ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఏదైనా రాంగ్ ఆబ్జెక్ట్ని ఇలా పేరెంట్ చేసి ఉంటే మీరు ఆ పేరెంట్ని కట్ చేయాలి. పేరెంట్ చైల్డ్ ఈ డాటెడ్ లైన్ ఈ కనెక్షన్ని కట్ చేయాలి. సో అప్పుడు ఈ చైల్డ్ని అంటే ఇప్పుడు ఇదైతే ఫాలో అవుతుంది, మనం ఈ సెకండ్ ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తుంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫాలో అవుతుంది, కానీ ఫస్ట్ ఆబ్జెక్ట్ మూవ్ చేస్తుంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఫాలో అవ్వదు. ఎందుకంటే ఇది పేరెంట్, ఇది చైల్డ్, ఓకేనా. మనం జస్ట్ ఒక పేరెంట్ చైన్ లింక్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఈ చైన్ లింక్ అనేది బ్రేక్ చేయాలి అనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేరెంట్లోకి వెళ్ళి క్లియర్ పేరెంట్ అయినా లేకపోతే క్లియర్ పేరెంట్ కీప్ ట్రాన్స్ఫర్మేషన్. క్లియర్ అండ్ కీప్ ట్రాన్స్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఫస్ట్ అంటే ఈ చైల్డ్ ఈ కాపీ అయ్యే ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏ లొకేషన్లో ఉంది, మనం పేరెంటింగ్ అప్లై చేయకముందు ఏ లొకేషన్లోకి ఉందో మళ్ళీ ఆ లొకేషన్లోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ క్లియర్ పేరెంట్ అప్లై చేస్తుంది. చూడండి ఇప్పుడు ఈ లొకేషన్లో ఉంది కదా, రైట్ క్లిక్ ఎక్కడో చేస్తున్నా, వెయిట్ అది రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ మీద చేసి పేరెంట్, ఓకే పేరెంట్. ఇప్పుడు క్లియర్ పేరెంట్ ఒకసారి చేస్తే ఆబ్జెక్ట్ ఫస్ట్ మనం పేరెంటింగ్ చేయనప్పుడు ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది. సి రైట్, కొంచెం చేంజ్ అయింది, మీకు అర్థం కాకపోతే నేను కొంచెం దూరం ప్లేస్ చేస్తాను. ఓకే ఇక్కడ ప్లేస్ చేసా. సో ఈ ఆబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ ఈ పొజిషన్లో ఉండే పేరెంటింగ్ చేయకముందు రైట్ క్లిక్ చేసి ఇక్కడ కనబడట్లేదు ఒక పేరెంట్. ఇప్పుడు క్లియర్ పేరెంట్ ఒకసారి క్లిక్ చేస్తే డన్, ఇక్కడ ఉండేయాల్సింది ఇక్కడికి వచ్చేసింది, రైట్, ఓకేనా. క్లారిటీ వచ్చిందిగా. సో క్లియర్ పేరెంట్ చేస్తే జస్ట్ అది ఫస్ట్ ఉన్న పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. మనకు అలా వద్దు, ఇప్పుడు ఈ పొజిషన్లోనే ఉండాలి అలాగే ఫిక్స్ చేసేయాలనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేరెంట్
క్లియర్ అండ్ కీప్ ట్రాన్స్ఫర్మేషన్. కీప్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఏ లొకేషన్లో ఉందో నాకు అదే లొకేషన్లో ఉండాలి ఆ ఆబ్జెక్ట్, కాకపోతే పేరెంటింగ్ అనేది ఫాలో అవ్వద్దిగా. అండ్ ఇప్పుడు నేను ఒకసారి ఇది క్లిక్ చేస్తే అండ్ ఇప్పుడు డాటర్ లైన్ అనేది కనెక్షన్ పోయింది, కాకపోతే అది అదే లొకేషన్లో ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం మూవ్ చేసినా సరే అది దేన్ని ఫాలో అవ్వదు. రైట్, మీకు అర్థమైందా అని అనుకుంటున్నా. సేమ్ ఇప్పుడు ఇదే పేరెంటింగ్ నేను ఇక్కడ అప్లై చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఏవైతే ఫాలో అవ్వాలో అవి ఎన్నైనా సరే ఫస్ట్ ఏవైతే ఫాలో అవ్వాలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని దేన్ని ఫాలో అవ్వాలో అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫైనల్గా లాస్ట్ సెలెక్షన్ దేన్ని ఫాలో అవ్వాలో దాన్ని సెలెక్ట్ చేయాలి. లైక్ ఇది మన డ్రైవర్, వీళ్ళందరూ ప్యాసింజర్స్ టైప్. ఓకేనా, ఫస్ట్ ప్యాసింజర్స్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి డ్రైవర్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రైట్ క్లిక్ చేసి పేరెంట్ ఆబ్జెక్ట్. రైట్, అండ్ ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్ మోడ్లోకి వెళ్తున్నా, ఐసోలేషన్ మోడ్ నుంచి. ఇప్పుడు నేను ఈ నార్మల్ మన డ్రైవర్ని అనేది స్కేల్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని స్కేల్ డౌన్ అయిపోతాయి కదా. కానీ మీరు మళ్ళీ డూప్లికేట్ చేస్తే అవుతాయా అంటే డూప్లికేట్ చేస్తే కావు. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకున్నా కింద ఈ సపోర్టివ్ బార్స్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను షిఫ్ట్ డి చేసి డూప్లికేట్ చేస్తున్నా. చూడండి మనకి డూప్లికేట్ అవ్వట్లేవు. అలా డూప్లికేట్ అవ్వవు, జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే. మూమెంట్, రొటేషన్, స్కేలింగ్ ఇవి 3 మాత్రమే అవి అప్లై అవుతాయి, మిగతా ఇంకేం అప్లై అవ్వవు. రైట్, ఆల్రెడీ 35 minutes అయిపోయింది. మిగతా సెషన్ అనేది నెక్స్ట్ టైం చూసుకుందాం, నాకు కొంచెం వేరే వర్క్స్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం నచ్చితే కూడా లైక్ చేయండి. అండ్ ఇంకేమన్నా ఇంకా డీటెయిల్స్గా మీకు ఏమన్నా కావాలి అనుకుంటే దాని గురించి ఒకసారి కమెంట్లో మెన్షన్ చేయండి. అది డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను డైలీ పోస్ట్ చేయలేకపోతున్నా. వీక్లీ 2 or 3 వీడియోస్ మాత్రం పక్కా పోస్ట్ చేస్తా. ఈ టైంకి పోస్ట్ చేస్తానని నాకు కూడా గ్యారంటీగా లేదు. సో థ్యాంక్స్. ఓకే, బాయ్ బాయ్.